హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలింగ్ మిషికా. థంబ్నెయిల్ చూడగానే వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది. జపాల్కి వెళ్ళామని చెప్పాం కదా, ఆల్రెడీ కొన్ని షార్ట్స్ అయితే పెట్టాను. షార్ట్స్ లో జపాల్కి ఎలా వెళ్ళాలి, టైమింగ్స్, డీటెయిల్స్ ఏం చెప్పలేదు కదా, అందుకని చెప్పేసి మళ్ళీ లాంగ్ వీడియో చేస్తున్నాను. మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను కూడా జపాల్కి వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడైనా తిరుమలకు వెళ్తూ ఉంటాం కానీ జపాలి వరకు వెళ్ళలేదు. ఎప్పటి నుంచో వెళ్దాం అని మనసులో అనుకుంటూనే ఉన్నాను. ఫైనల్ గా స్వామివారి నుంచి అయితే పిలుపు వచ్చింది. నిన్న మంగళవారం మార్నింగే స్వామివారి దర్శనం కోసం అయితే బయలుదేరాము. అలిపిరి దగ్గర లగేజ్ అంతా చెక్ చేయించుకొని బండి పైన కొండపైకి వెళ్తూ ఉంటే చూస్తున్నారు కదా తిరుపతి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇంకా నైట్ అయితే వ్యూ చాలా బాగుంటుంది. తిరుపతిలో ఎండలు మండిపోతూ ఉంటే కొండపైకి వెళ్తూ ఉంటే ప్రశాంతమైన వాతావరణం, చల్లని గాలి వస్తుంది. మేము స్టార్ట్ అయ్యేసరికి టైం 10:30 అలా అవుతుంది. ఇంకా మార్నింగ్ అయితే చలి పెడుతుందేమో. అలానే కొండపైకి వెళ్తూ ఉంటే చెట్లు చూస్తున్నారు కదా ఎంత పచ్చగా ఉన్నాయో. వాటిని చూస్తూ వాటి మధ్య అలా వెళ్తూ ఉంటే మైండ్ కి చాలా పీస్ఫుల్ గా ఉంది. జపాలి తీర్థం కొండపైన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుమల మెయిన్ బస్ స్టాండ్ నుంచి ఆకాశగంగ రోడ్డు మార్గంలో గోగర్భం డ్యామ్ మీదుగా జపాలికి వెళ్ళాలి. అలా రోడ్డు మార్గాన 4-5 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత ఫస్ట్ ఎంట్రెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఎంట్రెన్స్ నుంచి కూడా వెహికల్స్ లోపలికి వెళ్తాయి. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఎంట్రెన్స్ లో బోర్డు ఉంటుంది. అక్కడ నుంచి మనం 1 కిలోమీటర్ వరకు మెట్లెక్కి నడవాలి. వెళ్లేటప్పుడు 1 కిలోమీటర్ దూరం మెట్లున్నా నా చిట్తలు ఎత్తుకోమని అస్సలు అడగకుండా ఆ మెట్లన్నీ పరిగెట్టుకుంటూ నడుచుకుంటూ సంతోషంగా వెళ్ళింది. అది కాకుండా ఆ మెట్ల మార్గంలో నా చిట్తలు లాంటి చిన్నపిల్లలు ఎవరైనా ఏడ్చినా లేదంటే నడిచి అలసిపోయినా లెమన్ జ్యూస్, మజ్జిగ లాంటి ఎనర్జీ డ్రింక్స్, అలానే పండ్లు కూడా అమ్ముతూ ఉన్నారు. పెద్దవాళ్ళు అయితే ఆ ఎనర్జీ డ్రింక్స్ తాగుతూ కొద్దిసేపు కూర్చొని కొద్దిసేపు నడుచుకుంటూ అలా గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అలా కొద్దిసేపు మెట్లెక్కి నడిచి వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో 2 వీలర్స్ అన్ని వచ్చి అక్కడ పార్క్ చేస్తూ ఉన్నారు. ఆ దారి మాకు తెలీదు. ఫైనల్ గా మెట్లెక్కి 1 కిలోమీటర్ వరకు నడిచిన తర్వాత జపాలి తీర్థం శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాము. చుట్టూ కొండలు, పక్షులు, కిలకిల రావాల మధ్యలో ఈ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది. ఇంకలా మేము కూడా లోపలికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము. ఇంతకీ స్వామివారి ఆలయం గురించి చెప్పలేదు కదా. ఇక్కడ జాబాలి మహర్షి తపస్సు చేసి ఆ జపానికి మెచ్చిన హనుమంతుడు ఇక్కడే స్వయంభుగా వెలిశాడని, ఇదే ఆంజనేయ స్వామి జన్మస్థలం పండితులు భావిస్తారు. అలానే ఇక్కడ జాబాలి మహర్షి తపస్సు చేయడం వల్ల ఈ స్థలానికి జపాలి అనే పేరు వచ్చిందంటారు. ఇంకా అలా దర్శనం చేసుకుని బయటకు వచ్చి కొద్దిసేపు కూర్చొని మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. వెళ్ళేటప్పుడు నా చిట్తలు ఒకసారి కూడా ఎత్తుకోమని అడగలేదు కానీ వచ్చేటప్పుడు మాత్రం ఎత్తుకోమని అడిగింది. కొద్దిసేపు ఎత్తుకున్న తర్వాత వాళ్ళ నాన్నకి ఇచ్చేసి వీడియో తీసుకుంటూ ఉన్నాను. అలా జపాలి నుండి వచ్చి ఆ తర్వాత పాప వినాశనం తీర్థం దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ స్నానం చేస్తే ముందు జన్మలో అలానే ఈ జన్మలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయంట. ఇక్కడ వచ్చే నీరు శ్రీవారి పాద పద్మముల నుంచి ఉద్భవించిందని అందరూ అనుకుంటారు. ఇంకా అలా అక్కడున్న అమ్మవారి దర్శనం చేసుకుని మధ్యాహ్నం అన్నప్రసాద కేంద్రానికి వెళ్లి భోజనం కూడా చేసేసి కొద్దిసేపు కూర్చొని ఇంటికైతే వచ్చేసాము. అలా కొద్దిసేపు కూర్చొని ఉంటే నా చిట్తలకి ఇక్కడ బుజ్జి ఫ్రెండ్ కూడా దొరికింది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.